గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా మనకు వచ్చేసి కుబేర ఛానల్ స్వాగతం అండి. కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేసి తర్వాత రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయండి. సో జాగ్రత్తగా మనం అది చూద్దామండి ఈ వీడియో. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ బజాజ్ హిందుస్థాన్ రేణుకా షుగర్స్ రెండు మనం వచ్చేసి షుగర్ స్టాక్స్ వచ్చేసి యాడ్ చేసాము. సో ఇవి వచ్చేసి మనకి మొన్న నియర్ అబౌట్ మోర్ దాన్ 5 to 10% అనేది అప్పర్ సర్క్యూట్స్ అనేది షుగర్ స్టాక్స్ అనేది చూస్తున్నాము. దీనికి గల కారణం ఏందనేది ఒకసారి చూద్దాము. ఇది మేజర్గా మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఏదైతే ఉందో డైవర్షన్ క్యాప్ అనేది 13%. సో మనకు వచ్చేసి ఇది డైవర్షన్ క్యాప్ అనేది ఉంది. అది వచ్చేసి మనకి ప్రస్తుతం తీసేస్తున్నారు అన్నట్లుగా మనకి ఈ షుగర్ స్టాక్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఏవైతే మనకి ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో దానిలో వచ్చేసి డైవర్షన్ క్యాప్ అనేది ఒకటి ఉంది. సో దీనికి వచ్చేసి ఇది ఒక మనకి రెస్ట్రిక్షన్ ఉంది. దీనికి వచ్చేసి నలిఫై చేస్తున్నారు ప్రస్తుతం అన్నట్లుగా మనకు వచ్చేసి డైవర్షన్ క్యాప్ అనేది. అందువల్ల ఏంటంటే నియర్ అబౌట్ షుగర్ స్టాక్స్ ఆల్ షుగర్ స్టాక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 13% దాకా వచ్చేసి ట్రేడ్ అవడం చూస్తున్నాము. మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే బజాజ్ హిందుస్థాన్ చూడండి, ఇది నేను పర్సనల్గా హోల్డ్ చేస్తున్నాను లాంగ్ బ్యాక్ నుంచి. సో నియర్ అబౌట్ 43 దాకా ఇది ట్రేడ్ అవుతుంది. కాకపోతే వీటి యొక్క మనం ఇవి చూసినట్లయితే వీటిలో కొంత మనకి ఇది కొంత వచ్చేసి మనకి తగ్గిందండి. మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే కనబడింది. అంటే 45 ఆల్ టైమ్ హై తీసుకొని కొంత కరెక్షన్ అయితే కనబడింది. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క కరెక్షన్ ఇంకా మనకి నియర్ అబౌట్ నేను వచ్చేసి ఇది 38 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే తీసుకుంటున్నాను. కాకపోతే ఇందులో వచ్చేసి ఒక మార్కెట్ కన్సాలిడేషన్ అయితే మనకి జరుగుతుంది. మార్కెట్ కన్సాలిడేషన్ నియర్ అబౌట్ జూన్ 13th నుంచి మనకి ఆగస్ట్ కూడా క్లోజ్ అయింది. ఈ 2 months అయితే ఒక రేంజ్లో అయితే మనకి ఫార్మేషన్ అయితే జరిగింది. వన్స్ ఇది ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయితే ఉంటే మాత్రం మనకి మంచి లెవెల్స్ అయితే నియర్ అబౌట్ 50 టార్గెట్ అయితే నేను చూస్తున్నాను. సో కొంత కరెక్షన్ మనకి ఇక్కడ నియర్ అబౌట్ డౌన్ ట్రెండ్ రెడ్ ఫ్లాగ్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ బాగా ప్రెషర్ అనేది ఇక్కడ చూసాము. సో అందువల్ల ఏంటంటే కొంత మనకి ఇది సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. కొంత అయితే హోల్డ్ చేయండి. ఎందుకంటే నిన్న ఒక ఎథనాల్ ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా బూమింగ్ అయితే ఫస్ట్ ఇది ఈవెన్ రేణుకా షుగర్స్ కూడా చూడండి. సో 52 టచ్ అయ్యి మనకు వచ్చేసి అగైన్ మనకి కొంత కరెక్షన్ అయితే కనపడింది. సో అందువల్ల ఏంటంటే ఏదైతే న్యూస్ బేస్డ్ ఉందో సో 1-2 days మనకి సస్టైన్ అయ్యి తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ మొన్న మనకి ఈవెన్ నెట్వర్క్ 18 ఇది చూడండి, నెట్వర్క్ 18 కానివ్వండి, మనకి ఈ టీవీ 18 కానివ్వండి. సో మనకు వచ్చేసి మంచి అప్ సైడ్ మూమెంటం నియర్ అబౌట్ 10% దాకా మనకి 15% దాకా మనకి రిలయన్స్ ఎప్పుడైతే మర్జ్ అవుతుందో రిలయన్స్ మీడియాలో సో అప్పుడు వచ్చేసి బాగా పెరిగినాయి. కాకపోతే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే న్యూస్ బేస్ ఎప్పుడైనా మనకి సస్టైన్ అయితే అవ్వదు. ఎప్పుడైతే మనకు పెరుగుతుందో ఆటోమేటిక్గా జస్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తారండి ఆ న్యూస్ బేస్. సో మన రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి అందులో ఎక్కపోతారు. అందువల్ల ఏంటంటే వాటితో మనము ఎంత మటుకు మనం ప్రాఫిట్ టేకప్ చేసేసి ఇమీడియట్గా మనం అవుట్ సైడ్ అయితే వచ్చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను అదానీ పోర్ట్స్ కానివ్వండి, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా నెక్స్ట్ వచ్చేసి మంచి అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. కాకపోతే ఈ రెండు నేను ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేసి వాంధవ్ పోర్ట్ అనేది మహారాష్ట్రలో అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది. వాంధవ్ పోర్ట్ వచ్చేసి సో దీనివల్ల ఏంటంటే నియర్ అబౌట్ 70,000 crores బిజినెస్ ట్రాన్సాక్షన్స్ దాకా జరగవచ్చు అన్నట్లుగా చూస్తున్నాము. 70,000 CR. సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు అన్నట్లుగా చూస్తున్నారు. ఇదేంటంటే ఏమైతే పోర్ట్లో మనకి ఇన్వాల్వ్మెంట్ ఉందో వాటన్నిటికీ మంచి డీల్ అంటే ఇది వచ్చేసి సో మేజర్గా మనకి ప్రస్తుతం అదానీ పోర్ట్స్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాని నేను ఫోకస్ చేస్తున్నాను. అది కూడా మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీరు ఒకవేళ లేకపోతే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అనేది నేను 140 లెవెల్స్ నుంచి మీకు రికమెండ్ చేస్తున్నాను. అది మీరు కూడా గమనించే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నేను మేజర్గా బజాజ్ ఆటో, ఈ బజాజ్ ఆటో చూడండి, నేను వచ్చేసి 7,000 లెవెల్స్ దగ్గర మనం రికమెండ్ చేశాము. మేజర్గా 7,000 లెవెల్స్ దగ్గర మనం రికమెండ్ చేసాము. నియర్ అబౌట్ 10,000 టచ్ అయ్యిందని చెప్పాను. వన్స్ 10,000 టచ్ అయిన తర్వాత సో నియర్ అబౌట్ జూన్లోనే టచ్ అయింది. కాకపోతే తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ 8,800 దగ్గర వచ్చి మళ్ళీ మనకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మంచి అప్ సైడ్ మూమెంటం. కాకపోతే మనకు వచ్చేసి ఈ యొక్క 8 to 9 days కొంత అప్ సైడ్ మూమెంటం జరిగింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో ఎవరైతే దీన్ని హోల్డ్ చేస్తున్నారో అది మీరు ఫర్ లాంగ్ టర్మ్ అయితే మీరు ఇంకా దీన్ని అయితే హోల్డ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఫర్ షార్ట్ టర్మ్ అయితే ముందు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నామని మళ్ళీ మనకు వచ్చేసి 10,000 ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బైబ్యాక్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్ లాస్ట్ కొన్ని సెషన్స్ అంటే నియర్ అబౌట్ ఆల్మోస్ట్ మనకి జూన్ తర్వాత 14-18 తర్వాత మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 సో ఒక రెడ్ క్యాండిల్ తప్ప మిగతా అంతా మనకి పాజిటివ్. ఇది ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇంతకుముందు మూమెంటం ఏమి లేవు ఈ స్టాక్స్. ప్రస్తుతం ఒక గత 4-5 సెషన్స్ నుంచి మంచి మూమెంటం వచ్చింది. ఎవరైతే మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో మనం 500 లెవెల్స్ దగ్గర కూడా బాగా రికమెండ్ చేసాము దీన్ని హోల్డ్ చేయమని.
ఇది వచ్చేసి ఇంకా మనకు మూమెంటం అయితే చాలా పెండింగ్ అయితే ఉందండి, బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ. ఓకే, సో బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఇంకా చాలా గ్యాప్ అయితే ఉంది, ఆల్ టైమ్ హైక్ అయితే చాలా గ్యాప్ అయితే ఉంది. అది మీరు ఒకసారి చూడొచ్చు, 8,200 లెవెల్స్ దాకా ఉంది. కాబట్టి నేను వచ్చేసి ఇది మంచి బుల్లిష్ మూమెంటం అయితే చూస్తున్నాను. సో ఇది మంచి బుల్లిష్ మూమెంటం అయితే చూస్తున్నాను. ఇంకా బజాజ్ ఫినాన్స్ అనేది అప్ సైడ్ మూమెంటం అయితే ఇంకా పెండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ నేను ఇక్కడ చూస్తున్నాను లెవెల్స్. సో ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర మనం దీన్ని వచ్చేసి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే మనకు మంచి లెవెల్స్ కన్సల్టేషన్ తర్వాత మంచి లెవెల్స్ అయితే దొరుకుతున్నాయి. జస్ట్ మీరు ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు డిస్కస్ చేసిన స్టాక్లో మీరు ఐఆర్సిటీసీ అయితే బల్క్లో అయితే కొనవచ్చు. ఓకే, బల్క్లో అయితే కొనవచ్చు. ఫర్ ట్రేడింగ్ వచ్చేసి 918 వచ్చేసి మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని నియర్ అబౌట్ 907. సో 907 వచ్చేసి మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని దీనిలో ఎంటర్ అవ్వండి, బల్క్ క్వాంటిటీతో ఎంటర్ అవ్వండి. ఎందుకంటే వందే భారత్ ట్రైన్స్ అనేది ఇనిషియేట్ చేసింది. వందే భారత్ ట్రైన్స్ అనేది నెంబర్ ఆఫ్ ట్రైన్స్ మనకి డే బై డే అనేది పెంచుకుంటూ పోతుంది. దీనివల్ల ఏంటంటే ఐఆర్సిటీసీకి మంచి రెవెన్యూ అయితే ఇంక్రిమెంట్ అయితే అయింది. ఎందుకంటే ఒక్కో టికెట్ ధర నియర్ అబౌట్ 500 రూపీస్ దాకా ఉందండి వందే భారత్. సో మామూలుగా మనకి 90 రూపీస్ 50 to 90 రూపీస్తో పోయేది వందే భారత్లో వచ్చేసి నియర్ అబౌట్ 500 రూపీస్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఐఆర్సిటీసీ రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ బాగా పెరుగుతున్నాయండి. సో కొన్ని నామినల్ ట్రైన్స్ క్యాన్సిల్ చేసి వందే భారత్, ఎందుకంటే యాజ్ ఎ ట్రావెలర్ మనకి ఇది ఒక నెగిటివ్ సిగ్నిఫికెన్స్ అండి. కాకపోతే ఏంటంటే యాజ్ ఇన్వెస్టర్ నాకు వచ్చేసి పాజిటివ్, ఐఆర్సిటీసీ వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వబోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేటిఎం చూద్దాము. సో పేటిఎంలో వచ్చేసి ఇది పేమెంట్స్ బ్యాంక్కి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది. సో పేమెంట్స్ బ్యాంక్కి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది కాబట్టి ఇంత మూమెంటం జరిగింది. సో ఇది ఒక న్యూస్, ఆ న్యూస్ అనేది కాకపోతే స్ట్రాంగ్ న్యూస్ అని నేను అగ్రి అవుతాను. కాకపోతే ఇది వచ్చేసి కొంత మటుకు మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే మాత్రం దీంతో మీరు దగ్గర వచ్చేసి నాకు 550 దాకా మనకు వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకొని మరి మీరు దీనిలో ఎంటర్ అవ్వడం చేయండి. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఇది ఇంకా 1-2 సెషన్స్ మనకి అప్ సైడ్ మూమెంటం అయితే ఉండొచ్చు. నియర్ అబౌట్ 700 దాకా ఇదైతే పెరగొచ్చండి, తర్వాత హాల్ట్ అయింది. ఎందుకంటే మనకి పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మంచి శుభపరిణామం పేటిఎంకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి కొన్ని చూద్దాము. మనకి ఇండియా జీడిపి వచ్చేసి గ్రోత్ ఫాల్స్ టు 5 క్వార్టర్లో అన్నట్లు ఇస్తున్నారు. సో జీడిపి వచ్చేసి మనకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మనకి 5 క్వార్టర్లో అనేది జీడిపి అనేది ఇక్కడ మనం Q1 ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిక్లేర్ చేశారు. సో అందువల్ల ఏంటంటే కొంత మనకు వచ్చేసి జీడిపి అయితే కొంత నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇండియా ఫిజికల్ డెఫిసిట్ అనేది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనకి క్రియేట్ చేస్తుందండి. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 7.2% ఉంది. లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 33.9% నుంచి మనకి 17.2%. సో బాగా తగ్గింది. సో ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడైతే మనకి తగ్గుతూ ఉంటుందో అది వచ్చేసి మనకి మార్కెట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోర్ సెక్టర్ గ్రోత్ రేట్ 6.1% ఇన్ జూలై అన్నట్లుగా చూస్తున్నాము. ఓకే, 8.5% ఇయరేగా ఉంటే ప్రస్తుతం 6.1% ఉంది. సో ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తుంది. సో జిఎస్టీ వచ్చేసి ఆల్ టైమ్ హైస్, ఎప్పుడు మనకి ఆల్ టైమ్ హైస్ అయితే వెళ్తుంది. ఓకే, జిఎస్టీ కలెక్షన్స్ మళ్ళీ ఆగస్టులో 10% అప్ అన్నట్టుగా చూస్తున్నాము. సో మనకు వచ్చేసి ఇది శుభపరిణామం అండి, ఎందుకంటే మనకి వచ్చేసి డైరెక్ట్గా మనకి జీడిపి మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో జిఎస్టీ కలెక్షన్స్ అంటే ట్యాక్స్ పేయర్స్ బాగా వాళ్ళ యొక్క ఇదైతే వాళ్ళు హానర్ చేస్తున్నారు, రెగ్యులర్గా హానర్ చేస్తున్నారు, వాళ్ళు ట్యాక్స్ కట్టడం కానీ అదనేది మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పైస్ జెట్ వచ్చేసి షేర్ అనేది బాగా ఫాలో అయినట్లుగా ఇస్తున్నాడు, ఎందుకంటే స్టాక్ అండర్ DGCA సర్వీలెన్స్ అన్నట్లుగా చూస్తున్నాము. ఓకే, సో ఇవి వచ్చేసి మనకు వచ్చేసి ఏదైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయో అది మరి చూడండి. ఇంకా మనకి ఏదైతే మీకు కావాలో మన యొక్క వీడియో అయితే పింక్ చేయండి, మనం వచ్చేసి వాటిని కంపల్సరీ అడ్రస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే చూద్దామండి. మనం చూసినట్లయితే నిఫ్టీ 83 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది, 25,235. సో 25,235 దగ్గర మనకి నిఫ్టీ అనేది ఇక్కడ మనం క్లోజ్ అవడం చూస్తున్నాము, 25,235. అండ్ మోర్ ఓవర్ అదర్ ఇండిసెస్ మనం ఇక్కడ చూసినట్లయితే పాయింట్ స్మాల్ క్యాప్ బాగా పెరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆల్ ఇండిసెస్ అయితే మనకి పాజిటివ్లో అయితే ట్రేడ్ అయింది. మేజర్గా నిఫ్టీ బ్యాంక్ అయితే చూడండి 0.39%, 51,359 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి నిఫ్టీ 25,235 దగ్గర క్లోజ్ అయింది, అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి నిఫ్టీ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఇక్కడ యాడ్స్ అయితే మనం చూస్తున్నామండి. 1 సెకండ్. సో అదైతే మనకి యాడ్స్ డిసపియర్ అయితే అవుతాయి. నిఫ్టీ మనకి కొంత మూమెంటం అయితే మనం చూస్తున్నామండి. నిఫ్టీలో వచ్చేసి సో 25,433 అంటే నియర్ అబౌట్ 150% దాకా మనకు వచ్చేసి
అప్ స్వింగ్ అయితే చూసాము, నియర్ అబౌట్ 150% అప్ స్వింగ్ అయితే చూసాము. కాబట్టి సో మనకి మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ అయితే మనకి చూస్తున్నాము, మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ అయితే చూస్తున్నాము. అది మీరు ఒకసారి ఇక్కడ చూద్దాము. సో నేను ఇది వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీకు ఫార్మేషన్ అయితే అయిందండి. నిఫ్టీ ఇక్కడ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్, మనం వచ్చేసి మొన్న లాస్ట్ టైం ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ చూసినట్లయితే ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనం ఫార్మేషన్ అయితే చూస్తున్నాము. సో నేను 25,257 మనకి కాల్ ఆప్షన్ బయింగ్కి వెళ్తున్నాను. విత్ స్టాప్ లాస్ 25,217. ఓకే, సో నేను దీని డౌన్ నేను పుట్ ఆప్షన్కి అంటే మార్కెట్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మార్కెట్ చాలా బులిష్లో ఉంది. సో నియర్ అబౌట్ మనకి 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడం మనకి మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయితే లేదు, ఏదైనా ఛాన్సెస్ ఉంటే మనకి న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మీరైతే డైరెక్ట్ బయింగ్ సైడ్కి వెళ్ళండి. మేజర్ గ్యాప్ అప్ కనుక అవ్వకపోతే మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. నియర్ అబౌట్ మనకు వచ్చేసి మార్కెట్ ఇంకో 200 పాయింట్స్ టు 250 పాయింట్స్ అంటే నియర్ అబౌట్ 25,500 టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, 25,500 ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చేసి చూసినట్లయితే మనకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. నాకు యాజ్ లాంగ్ యాజ్ 51,319 ఒకవేళ ఇది క్రాస్ అయితే నేను పుట్ ఆప్షన్కి వెళ్తాను. లేదు మనకు వచ్చేసి 51,446 ఇది క్రాస్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి వెళ్తాను. సో మీరు ఈ లెవెల్స్ చూడండి, ఇవి వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైస్ అనేది ట్రేడ్ అవుతుంది. 51,446 ఇది కనుక క్రాస్ అయితే నేను బయింగ్ సైడ్కి అయితే వెళ్తాను. లేదు మనకి ఈ లెవెల్ అయితే మనకు వచ్చే సెల్లింగ్ సైడ్ వెళ్తాను. ఈ యొక్క పొజిషన్లో ఎప్పుడైతే ఉంటుందో మార్కెట్లో, ఈ యొక్క పొజిషన్లో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దాని మూమెంట్ అప్ సైడ్ మూమెంటం అవుతుందో డౌన్ సైడ్ మూమెంటం అవుతుందో చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ప్రైజ్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి ప్రైజ్ యాక్షన్ అప్ సైడ్ వెళ్తుందా లేకపోతే మనకి ప్రైజ్ యాక్షన్ డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మీరు ఒకసారి చూసి మనకి మార్కెట్లో ఏదైతే ట్రెండింగ్ ఉందో అటు సైడే మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయడానికి చూడండి. ఏదైనా ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ మార్కెట్ ప్రైజ్ యాక్షన్ బట్టి మనం వచ్చేసి పొజిషన్ తీసుకోవాలి. అంతేగాని మనకి మార్కెట్ ఒకవైపు వెళ్తుంటే అగైనెస్ట్ గురించి వెళ్ళి జస్ట్ ఒక 10 పాయింట్స్ మనం అగైనెస్ట్ చూసినట్లయితే ఒకవేళ ఇరుక్కున్నట్లయితే మనకి 100 పాయింట్స్ స్ట్రైట్ అవే ఇమీడియట్ లాస్ అనేది చూస్తాము. ఎందుకంటే మార్కెట్ ఏదైతే ప్రైజ్ యాక్షన్ చూపిస్తుందో ఆ యొక్క ఫ్లోలోనే మనం కూడా వెళ్తాము. ఓకే, ఆపోజిట్ ఫ్లో అనేది అన్నెసరీ మనం 10 పాయింట్స్ గురించి 100 పాయింట్స్ లాస్ అయితే బిల్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మార్కెట్ అయితే మంచి బుల్లిష్లో అయితే మనకు కనిపిస్తుంది. ఓకే.